అందరికీ నమస్తే అండి. తిరుపతిలో మొన్న జరిగిన ప్రమాదం వెనక అనేక కారణాలు బయటకు వస్తున్నాయి. సో అక్కడ భద్రతా సిబ్బంది వైఫల్యం, పోలీసుల వైఫల్యం, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం, భక్తులేమో వెనకున్నోళ్ళు ఒకేసారి తొక్కుంటూ వచ్చేసారు, గేట్లు ఒకేసారి ఎత్తేసారు. ఇలా రకరకాల కారణాలు, రకరకాల ఇన్వెస్టిగేషన్స్ బయటకు రావచ్చు కాక. కానీ దీనిలో మూలాల్లోకి వెళ్తే ఒక స్పష్టమైన అంశం కొన్ని బయటకు వస్తున్నాయి. దీనిలో ఆల్రెడీ ఈ 2 రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాము, వార్తల్లో తిరుగుతున్న ఒక అంశం ఏంటి, చైర్మన్ గారికి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, టీటీడీ ఈఓ అండ్ జేఈఓ, ఈఓ శ్యామలరావు గారు అండ్ జేఈఓ వెంకన్న చౌదరి, వీళ్ళిద్దరూ ఒకటి అండ్ పాలక మండలి వేరు. సో వీళ్ళకి పడట్లేదు. అంటే ప్యూర్లీ చెప్పుకోవాలంటే నామినేటెడ్ బాడీకి, ఎగ్జిక్యూటివ్ బాడీకి పడట్లా. వీళ్ళు పాలక మండలి, వీళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. వీళ్ళు ఎగ్జిక్యూటివ్ బాడీ, అంటే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి, అమలు చేయాలి. వీళ్ళు తీసుకునే నిర్ణయాలను వీళ్ళు అమలు చేయాలి. వీళ్ళు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీళ్ళు సలహాలు ఇవ్వచ్చు. ఎవరైతే ఈ ఎగ్జిక్యూటివ్ బ్యూరోక్రసీ బాడీ ఉన్నారో వీళ్ళు సలహాలు ఇవ్వచ్చు. వీళ్ళ సలహాలను తీసుకొని వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు వన్స్ ఫైనల్ అయిన తర్వాత, బోర్డు ఆమోదించిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా అమలు చేయాలి. కానీ అది జరగట్లా. తిరుమలలో గత 2 నెలల నుంచి కూడా ఇవి జరగట్లా. చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఇప్పుడు వరకు బయటకు తెలియని విషయం ఇది. మొన్న సీఎం గారు రివ్యూ జరుగుతున్నప్పుడు మాత్రమే ఈ విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. చాలా సింపుల్ అండి. ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్కి, సెక్రటరీకి పడకపోతే పరిపాలన సవ్యంగా ఉంటుందా? గ్రామ పంచాయతీ పరిపాలన సర్పంచి, సెక్రటరీకి చెక్ పవర్ ఉంటుంది, సర్పంచ్కి ఇద్దరిది జాయింట్ చెక్ పవర్ ఉంటుంది. చాలా అంశాల్లో ఇద్దరు కలిపి నిర్ణయాలు తీసుకోవాలి. గ్రామ సభ పెట్టినా ఇద్దరు సంతకాలు చేయాలి కదా. తీర్మానాలు ఆమోదించాలన్నా ఇద్దరూ ఉండాలి. సర్పంచి ప్లస్ ఉప సర్పంచి ప్లస్ వార్డు సభ్యులు కలిపి నిర్ణయాలు తీసుకుంటారు, తీర్మానాలు ఆమోదిస్తారు, వాటిని కార్యదర్శి అమలు చేస్తాడు కదా. అదే రాష్ట్ర స్థాయిలో అయితే సీఎం అండ్ మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంటారు, సిఎస్ దాన్ని అమలు చేస్తారు కదా. అలాగే తిరుమలలో పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటుంది, వీళ్ళు అమలు చేస్తారు. కానీ ఇక్కడ జరగట్ల. 3 అంశాల్లో వీళ్ళ మధ్య చాలా పెద్ద విభేదాలు వచ్చాయంట. అందులో మొదటి అంశం, ఇద్దరికి ఈగో వచ్చి ఒకళ్ళు ప్రెస్ మీట్లో ఒకళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. ఒకళ్ళు ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలను ఇంకొకరు యాక్సెప్ట్ చేయట్లా. ఉదాహరణకి శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తాం అని చైర్మన్ బిఆర్ నాయుడు గారు మొన్న ఒక మాట చెప్పారు, మాట వరుసకి ప్రెస్ మీట్లో. అది శ్యామలరావు గారు తర్వాత అడిగారంట, తన సన్నిహితుల దగ్గర ఎక్కడో అన్నారంట. అసలు మనం చెప్పకుండా, మన పర్మిషన్ లేకుండా ఆయన అలా ఎలా చెప్తాడు? శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తామని చెప్పి ఆయన చెప్పే హక్కు ఎక్కడ ఉంది? అలా చెప్పకూడదు కదా అనేసి ఆయన ఎక్కడో అన్నాడట. అలా ఇంకో ఉదాహరణ, అంటే అలాగే ఈవో గారు పెట్టిన కొన్ని ప్రెస్ మీట్లు చైర్మన్ గారికి చెప్పట్లేదు, ప్రెస్ నచ్చట్లేదు. ఇలా ఒకరికొకరు సంబంధం లేకుండా ప్రెస్కి, మీడియాకి ఎవరికి నచ్చిన ప్రకటనలు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. సరే, అది చిన్నదేలే, కమ్యూనికేషన్ గ్యాప్ ఏమో అనుకోవచ్చు. అలాగే పాలక మండలిలో ఒక నిర్ణయం తీసుకున్నారు. 1 గంటలో దర్శనం పూర్తయిపోవాలి, వెంకటేశ్వర స్వామి దర్శనం. వచ్చిన భక్తుడు ఫేస్ రికగ్నైజేషన్తో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఫేక్ రికగ్నైజేషన్ ద్వారా వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే యాప్, దానిలో రిజిస్టర్ అయితే వాళ్ళకు ఒక స్లాట్ వస్తుంది, ఒక టోకెన్ వస్తుంది. ఆ టోకెన్లో డేట్ అండ్ టైం ఉంటుంది. ఆ టైంకి వాళ్ళు దర్శనానికి వెళ్తే గంటలో తిరిగి వచ్చేయచ్చు. ఈ విధానాన్ని ఈ కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత కొంచెం చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రయోగాత్మకంగా ఒక సంస్థతో మాట్లాడుకొని మొత్తం రెడీ చేశారు. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్, అప్లికేషన్స్ అన్నీ రెడీ చేశారు. దాన్ని ఈవో గారు యాక్సెప్ట్ చేయలా, ఎగ్జిక్యూట్ చేయట్లా, పెండింగ్లో పెట్టారు. ఒకవేళ అది అమల్లోకి వచ్చుంటే ఇప్పుడు బాగుండేది కదా. ఈ వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా చాలా ఈజీగా అయ్యేది కదా. సో వాళ్ళకి టోకెన్లు ఇవ్వడానికి అంతంత పెద్ద లైన్లు ఉండాల్సిన అవసరం ఉండేది కాదు కదా. సో అది అంటే అసలు వీళ్ళు నన్ను సంప్రదించకుండా వీళ్ళు నిర్ణయం తీసుకోవడం ఏంటి, ఇంత పెద్ద నిర్ణయంలో నా పాత్ర లేకపోవడం ఏంటని ఈవో గారు ఆపారంట. అది మరొక విషయం. ఇక మూడోది అత్యంత కీలకమైనది, తిరుమల కొండ మీద రోజు చెత్త, టన్నుల కొద్దీ చెత్త వస్తుంది. దాన్ని ఈఓ అండ్ జేఈఓ గారు కలిపి ఒక కంపెనీకి ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళకి 22 కోట్లు ఇవ్వడానికి ఒప్పందం. 22 కోట్లు ఇస్తుంది సంవత్సరానికి. వాళ్ళు ఆ చెత్త క్లీన్ తీసుకొని వెళ్ళిపోవాలి. అది వాళ్ళు తీసుకొచ్చినది. కానీ దానికి పాలక మండలి, బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో పాలక మండలి ఏమి నిర్ణయం తీసుకుందంటే, అక్కడ ఆ చెత్త నుంచి కొన్ని బై ప్రోడక్ట్స్ తయారు చేయడానికి ఒక సంస్థ ఉందంట. ఆ చెత్త నుంచి తిరుమల కొండ మీదే ఒక కార్నర్లో ఎక్కడో ఒక ఇండస్ట్రీ పెట్టి
ఒక బై ప్రొడక్ట్స్ కొని తయారు చేస్తారు. ఆ తయారు చేసిన బై ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళు బిజినెస్ చేసి దాని నుంచి వచ్చిన ఆదాయంలో 40% తిరుమలకి, 60% వాళ్ళు తీసుకుంటారు. అంటే నెలకు ఒక 50 లక్షలు ఇన్కమ్ వచ్చిందనుకోండి, 20 లక్షలు తిరుమలకి ఇస్తారు, 30 లక్షలు వాళ్ళు తీసుకుంటారు. ఆ చెత్త వాళ్ళు తీసుకున్న నిమిత్తం ఇచ్చేది. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అంటే ఈఓ గారు, జేఈఓ గారు పెట్టిన ప్రపోజల్ ఏంటంటే 22 కోట్లు తిరుమల దేవస్థానం చెల్లించాలి చెత్త క్లీన్ చేయడానికి. వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే తిరిగి నెలకు 20 లక్షలు వస్తుంది ఆదాయం తిరుమలకి. సో ఇక్కడ ఇద్దరికి విభేదాలు వచ్చాయి. వీళ్ళ ఈఓ గారు, జేఈఓ గారు అనుకున్న దానికి వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, వీళ్ళు అనుకున్న దానికి ఈఓ యాక్సెప్ట్ చేయాలి. అలా అనేక అంశాల్లో దాదాపుగా ఒక 10 అంశాలు ఉన్నాయి ఇద్దరికి మధ్య విభేదాలు. ఇవన్నీ చిలికి చిలికి గాలివానగా మారి ఇద్దరు మాట్లాడుకోవడం కూడా ఆగిపోయింది ఒకానొక సందర్భంలో. ఇద్దరు కూర్చుంటే ఎడమొహం పెడమొహం అలా అంత సీరియస్గా వెళ్ళిందనమాట. దర్శనాలు కూడా ఎమ్మెల్యేలు ఎవరైనా లెటర్లు పంపిస్తే ఈవో గారు వీళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదంట ఒకానొక సందర్భంలో. అది కూడా కాస్త వివాదమైంది. వాళ్ళందరూ చైర్మన్ గారిని అడగడం, సార్ మాది యాక్సెప్ట్ చేయట్లేదు అని. దర్శనాల విషయంలో కూడా ఒక గందరగోళం ఉంది. సో మొత్తానికి చాలా విషయాలు ఉన్నాయి. సో దీనంతా ఉన్నప్పుడు సీఎం గారేమో ఏమయ్యా నేను సిఎస్ ఉంటాము, మా ఇద్దరికి పడకపోతే రాష్ట్రం ఎలా ఉంటుంది, మేము సర్దుకుంటూ పనిచేస్తాం కదా, మీరు కూడా అలాగే పని చేయాలి కదా అని చెప్పారంట. ఎలా పనిచేస్తారండి? చంద్రబాబు గారికో సిఎస్ గారికో వాళ్ళకేనో అక్కడ లెక్క ఒకటేనా? సో చంద్రబాబు గారు దాన్ని సాల్వ్ చేయకుండా ఒక చిన్న సలహా ఇచ్చారు. సొల్యూషన్ వేరు, సలహా ఇవ్వడం వేరు. దానికి సొల్యూషన్ చూపించలే చంద్రబాబు గారు, సలహా ఇచ్చారు. ఆ సలహా వాళ్ళు ఎంతమంది పాటిస్తారు? వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా? వాళ్ళకి తెలియదా? వాళ్ళు సలహా ఇస్తే తీసుకునే వాళ్ళ? ఒక ఆయనేమో సీనియర్ ఐఏఎస్, ఒక ఆయనేమో మీడియా అధిపతి ప్లస్ మొత్తం అన్నీ తెలిసిన వ్యక్తి. ఎలా కుదురుద్ది? ఎలా పొంతన ఉంటుంది? సో అందుకే ఇప్పుడు ప్రక్షాళన జరగాలి. సో ఈఓ అండ్ జేఈఓల్లో ఇద్దరిలో ఎవరో ఒకరు బదిలీ అయితే జరుగుద్ది అనేది చాలా గట్టిగా వినిపిస్తున్న మాట. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.